వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మన బైక్ రీడింగ్ చూసేద్దాం. స్టార్టింగ్ 39,641 పక్కన 0. సో 39,641. ఇక్కడ నుంచి మనం ఈరోజు ఈవినింగ్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో డే టు టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. 5:17 మే 2nd. మే 1 రోజు 2 విజువల్స్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. 2 నిన్న ఒక ఈవినింగ్ ఒకటి, ఈరోజు ఇందాకనే బయటకు వచ్చే ముందు ఒక వీడియో 2 రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి ముస్రాంబాగ్ బ్రిడ్జ్, ఇంకోటి సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్. ఈ 2 మే మంత్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది C805 పిల్లర్ నెంబర్. ఇక్కడికి వరకు పిల్లర్స్ ఉన్నాయి. నాగోల్ మెట్రో స్టేషన్ లాస్ట్ ఇక్కడ మీ అందరికి తెలిసిందే 805. ఆ రైట్ సైడ్ వెళ్ళిపోతే HMDA లేఅవుట్ ఉప్పల్ బగాయత్ లాంగ్లో మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు రూట్ డైవర్షన్ అనేది ఉంది. ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ ఉంది అని న్యూస్ పదే వస్తుంటే ఆ న్యూస్ వచ్చిన రోజే పోయినాం మనము. బట్ ఆ రోజు క్లోజ్ చేయలేదు. ఆ వీడియో నేను ఇదే ఛానల్లో రిలీజ్ చేసిన, చాలామంది చూసినారు. బహుశా ఇక్కడ యూటర్న్ కొరకు ఇట్లా ఇదైతే తీసేసినారు, మధ్యలో బారికేడ్స్ అయితే పెట్టినారు. చూడాలి. ఇట్లా మొక్కలు ఉండే ఇదంతా తీసేసినారు. నెక్స్ట్ యూటర్న్ అక్కడ ఇస్తారా అని నాకు డౌట్ వస్తుంది. C816 దాటుతున్నాం. ఒక 3 days బ్యాక్ ఏమో నేను ఇక్కడికి రావడం జరిగింది. నైట్ టైంలో విజువల్ మన ఛానల్ ఎక్కువ చూడట్లే అని రికార్డ్ చేయలే. అందుకే మళ్ళీ ఈరోజు స్పెసిఫిక్గా దీనికోసమే వచ్చిన. ఇక్కడ ఒక బ్యానర్ ఉంది, మీకు లాంగ్లో జూమ్ చేసి చూపిస్తా. హెవీ వెహికల్స్ టువర్డ్స్ వరంగల్ ఆర్ డైవర్టెడ్ త్రూ ఉప్పల్ బగాయత్. ఉప్పల్ బగాయత్ నుంచి వెళ్ళాలి అని ఆ బ్యానర్ అంతా మీరు క్లియర్గా చదవచ్చు. అక్కడ ఒక చిన్న బ్యానర్ ఉంది, ఇక్కడ కూడా ఒక చిన్న బ్యానర్ ఉంది. నేను జూమ్ చేసిన ఆటో పైన హెవీ వెహికల్స్ టువర్డ్స్ వరంగల్ ఆర్ డైవర్టెడ్ టువర్డ్స్. ఓకే, బట్ నాకేమనిపించింది అంటే, అది మొన్న చూసినప్పుడే ఒక పెద్ద బ్యానర్ ఈ లెఫ్ట్ సైడ్ పిల్లర్స్కి ఏర్పాటు చేస్తే బాగుండు ఏమో అనిపించింది. ఇదిగో హెవీ వెహికల్ అంటే ఇది అటే పోతుంది. మనమైతే ఇప్పుడు ఆ యూటర్న్ తీసుకొని ఉప్పల్ బగాయత్ వైపు వెళ్ళలేదు, ఇలా స్ట్రైట్ వెళ్తున్నాం. ఎందుకంటే ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ ఉంటే ఎలా వెళ్ళాలి అనేది ఆల్టర్నేటివ్ రూట్ గురించి మీకు చెప్దామని అయితే అనుకుంటున్నా. మరి ఇప్పుడు క్లోజ్ ఉందా లేదా అనేది చూద్దాం. నాగోల్ మెట్రో స్టేషన్ అండ్ ఈ రూట్ తోటి మీకు ఏమేమి మెమరీస్ ఉన్నాయి, టైం ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో జనాలు ఎలా ఉంటారు అంటే, షార్ట్ వీడియోలు చేస్తున్నంతసేపు అన్న లెంత్ వీడియోలు చేయండి అని అడుగుతుంటారు. లెంత్ వీడియోలు చేస్తున్నప్పుడు అరే సోదిగా నువ్వు పాయింట్కి రారా, కరెక్టు సబ్జెక్ట్ ఎక్కడుందో అక్కడ వీడియో తీయి అని కొంతమంది కామెంట్ చేస్తుంటారు. సో జనాల ఒపీనియన్ బేస్ చేసుకొని నేను వీడియోలు చేస్తుంటా. ఎందుకు అని అంటే, చూసేది జనాలే కాబట్టి. ఇక్కడ నేను ఒక విషయం మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. మీరు చూడడం బట్టే నేను ఇంకా ఛానల్ని రన్ చేస్తున్నా. 100, 200, 300, 400, 500 వ్యూస్. అసలే వ్యూస్ రాకపోతే నేను కూడా కంటిన్యూ చేయలేను కదా. కాబట్టి మీ రిక్వెస్ట్ నేను పరిగణంలోనికి తీసుకుంటున్నా. అక్కడ సబ్జెక్ట్ ఉంటేనే లెంత్ వీడియోలు చేస్తున్నా, సబ్జెక్ట్ లేని టైంపాస్కి అయితే నేను చేయట్లేదు. ముస్రాంబాగ్ వీడియో కింద చాలా కమెంట్లు వచ్చినాయి, అన్న కొంచెం డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ తీసి అయిపోతుండే కదా అని కొంతమంది అయితే తిట్టిరు కూడా. సరే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అది క్వైట్ కామన్. సోషల్ మీడియాలో తిట్టడం, మెచ్చుకోవడం ఇదంతా జరుగుతూనే ఉంటుంది. బట్ సబ్జెక్ట్ ఉంటేనే లెంత్ వీడియోలు తీస్తే, లేకపోతే లేదు. అండ్ ఒక రూట్ నుంచి ఇంకొక రూట్కి ఎలా వెళ్ళాలి అనేది కూడా మనము కొన్ని వీడియోస్ త్రూ చూపిస్తాము. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది కొంచెం వాళ్ళకి అంత లెంత్ అయ్యే వరకు కొంచెం సబ్జెక్ట్ దగ్గర మిస్ అవుతున్నామేమో అని ఆల్ ఫీల్ అవుతున్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ని నేను కన్సిడర్ చేస్తాను. నేను అన్ని కామెంట్స్ మ్యాక్సిమం 99% చదువుతా. ఏదైనా 1-2 కామెంట్లు మిస్ అవుతుండొచ్చు. అండ్ మన ఛానల్లో అన్ని కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తుంటాం. ఇక్కడ కూడా ఒక బ్యానర్ ఏర్పాటు చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది. ఇక్కడ ఏం లేదు. రాజలక్ష్మి థియేటర్ యూటర్న్, గాయపడ్డ సింహం నడుస్తుంది. ఒకవేళ మీరు ఆ గాయపడ్డ సింహాన్ని చూసి ఉంటే సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉప్పల్ మెట్రో స్టేషన్కి వచ్చేసినాం. కొంతమంది అయితే ఫ్రస్ట్రేషన్ అయ్యి, అన్నా నువ్వు ఆ ఉప్పలు, ఆ సైదాబాద్, సంతోష్ నగరు, ఆ చెర్లపల్లి, ఈ సరూర్నగర్ తప్ప నీకు ఇంకోటి ఏం లేదు హైదరాబాద్ ఇదేనా అని కూడా అడుగుతారు.
బ్రో ఏం లేదు, మాకు కొడుకు పుట్టిండు. సో ఈ రోజుకి 92 డేస్. వాడితోటి టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అన్ని విషయాలు వాళ్ళ అమ్మనే చూసుకోవాలంటే ఆమెకు ఆపరేషన్ అయింది కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం టైం ఇంట్లోనే ఉంటూ ఏదన్నా కొంచెం టైం తీసుకొని మాత్రమే బయటకైతే రావడం జరుగుతుంది. ఈవినింగ్ టైమో, ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ ఆర్ నైట్సో, అది మ్యాటరు. బట్ కన్సిడర్ చేస్తున్నాం మొత్తం హైదరాబాద్ మొత్తం తిరుగుదాం. మీకంటే ఎక్కువ నాకే సోకు ఎక్కువ తిరగాలని. ఇదిగోండి సిగ్నల్ దాటుతున్నాం, లెఫ్ట్ వెళ్ళిపోతే రామంతపూర్ వైపు వెళ్ళిపోతాం. ఈ క్రికెట్ స్టేడియం సంబంధించి బ్యానర్ ఏర్పాటు చేసినారు. హెవీ వెహికల్స్ కొరకైతే బ్యానర్ పెట్టినారు. నార్మల్ వెహికల్స్ అయితే ఇట్లనే తిరుగుతున్నట్టుగానే కనబడుతుంది. మన వీడియో కింద ఒక కమెంట్ వచ్చింది, దే హ్యావ్ బ్లాక్డ్ ద రోడ్ అని పెట్టినారు ఒక బ్రో. సరేలే చూద్దాం అన్నట్టుగా ఇటువైపు రావడం జరిగింది. మ్యాక్సిమం ఇదంతా తిరగము. ఆ నాగవల్లో ఉప్పల్ బగాయత్ నుంచే లోపలికి వెళ్ళిపోయి అటు ఉప్పల్కి వెళ్ళిపోయి అటు నుంచి బోడుప్పల్కి వెళ్ళిపోతున్నా నేను. ఇప్పుడైతే ఓపెనే ఉన్నది, ఈ రోడ్ ఏం క్లోజ్ లేదు. అయినా ఇది నేషనల్ హైవే, పెద్ద రోడ్ ఇది. యాక్చువల్లీ ఇది ఎట్లా క్లోజ్ చేస్తారు? క్లోజ్ చేసిన డైవర్షన్ ఎట్లా? పీక్ లాస్ట్ మూమెంట్లో క్లోజ్ చేస్తుండొచ్చు అని నా అంచనా. బట్ నార్మల్గానే ఉంది. ఇక్కడ ఏం బ్లాక్ చేయాలి. ఒకవేళ ఉప్పల్ ఎక్స్ రోడ్ బ్లాక్ చేస్తే ఈ రోడ్ అంతా బ్లాక్ ఉండాలి. అక్కడ ఎల్ఎఫ్జేసి పక్కన నుంచి, ఇదే ఎల్ఎఫ్జేసి, ఆ పక్కన నుంచి వెళ్తే మళ్ళీ అటు ఉప్పల్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. నేను అట్లనే వెళ్ళాలేమో అనుకున్నా, బట్ లేదు, రోడ్ అయితే ఓపెన్ అయ్యే ఉంది. ఇది మీరు క్లియర్గా డేట్ చూపించిన, టైం చూపించిన, అండ్ సిటీ బస్సెస్, ఇక్కడ డిస్టిక్ బస్సెస్ అయితే ఆగుతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ మనకు ట్రాఫిక్ అన్న అయితే ఇక్కడనే ఉన్నారు. ఒక్క డిస్టిక్ బస్సు కూడా లేదు. మామూలుగా అయితే ఉప్పల్ ఎక్స్ రోడ్ బస్ స్టాప్ను చెరువు వద్దకు మార్చడం జరిగింది అని అక్కడ బ్యానర్ అయితే ఏర్పాటు చేసినారు. ఈ ఒక్క బస్సు లేదు డిస్టిక్ బస్సు. అంటే ఉప్పల్లోనే స్టార్ట్ అవుతున్నాయా మరి? ఎంజీబీఎస్ అక్కడ నుంచి వస్తాయి కదా. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు. బస్సెస్ అయితే ఒక్కటి లేవు. ఇదిగోండి ఉప్పల్ ఎక్స్ రోడ్ యాజ్ డీసే ఉంది. లోపలికి వెళ్తే అటు ఉప్పల్ బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు. ఉప్పల్ పిఎస్, ఇదిగోండి ఉప్పల్ ఎక్స్ రోడ్ ఏం క్లోజ్ లేదు, నో ఎంట్రీ అని ఉన్నది. అరే ఇక్కడ ఒక బ్యానర్ ఉంది, ఆగండి చదువుదాము. మీకు కనిపిస్తుందా? నాకు కనబడ్డది. నో ఎంట్రీ వరంగల్ హైవే రోడ్ క్లోజ్డ్ అట్ ఉప్పల్ జంక్షన్ డ్యూ టు ఫ్లైఓవర్ వర్క్ అని అక్కడ బ్యానర్ అయితే ఉంది. మీకు కనిపిస్తుందా? జూమింగ్ కూడా చేస్తున్నా. బట్ ఇక్కడ ఏ రోడ్ క్లోజ్ చేసారో నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ వరకు అయితే. ఒకవేళ ట్రయల్ రన్లు ఉందా, క్లోజ్ చేస్తారా? రోడ్ టెంపరీ క్లోజ్డ్ అని ఇంకొక బ్యానర్ కూడా ఉంది ముందు. ట్రాఫిక్ అన్న వాళ్ళు అయితే మస్తు మంది ఉన్నారు. ముందేమన్నా క్లోజ్ చేసిరా ఇంకా రోడ్డు? చూద్దాం. చిన్నగా బ్యానర్లు అయితే పెట్టినారు. మరి ఏమైనా నైట్ టైంలో క్లోజ్ చేస్తుర్రా? మీకు ఏమైనా తెలిస్తే నైట్ టైంలో క్లోజ్ చేస్తే కూడా కామెంట్ చేయండి. వీలైతే నైట్ టైంలో కూడా వచ్చి వీడియో షూట్ చేస్తా. ఇప్పుడు డే టైంలో అయితే ఓపెన్ అయ్యే ఉంది ఉప్పల్ ఎక్స్ రోడ్, బంద్ లేదు. ఇదే చూపిద్దామని ఇంత దూరం రావడం జరిగింది. ఫ్రమ్ సైదాబాద్ ఎక్స్క్లూజివ్గా ఇట్లా ఉప్పల్లో ఉన్న అప్డేట్లు తీద్దామని అయితే రావడం జరిగింది. @ అని టైప్ చేసి ఇదే పేరు MOSCSPETLOJU పెట్లోజు అని టైప్ చేస్తే మీరు ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ వస్తుంది. దాంట్లో కూడా మనం రీల్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. టైం ఉంటే అందులో కూడా చెక్ చేయొచ్చు. కొంచెం ముందుకెళ్తా, ముందుకెళ్ళి ఉప్పల ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్ బస్ స్టాండ్ దగ్గర వర్క్ జరుగుతుంది. దాన్ని కూడా చూపించి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. లెంత్ వీడియోలు వస్తాయి, నార్మల్ వీడియోలు వస్తాయి, రీల్స్ కూడా ఇన్స్టాగ్రామ్స్లో వస్తుంటాయి, చూస్తుండండి. అండ్ ఇంకా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏమైనా పనులు జరిగితే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేద్దాం. ఇదిగోండి మీరు క్లియర్గా చూసినారు కదా, నేనేం మధ్యలో గల్లీ తిరగలే, మెయిన్ రోడ్లో తిరిగిన.
బ్యానర్ అయితే క్లోజ్ అని ఉన్నాయి, బట్ రూట్ అయితే ఓపెన్ అయ్యే ఉంది. మరి ఇప్పుడు ఇంకా తర్వాత క్లోజ్ చేస్తారా, ఆ ప్రైమ్ డేస్ ఏమైనా ఉన్నాయా ఇంకా ముందు అనేది చూడాలి. May 2 రోజైతే ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ లేదు. బస్సెస్ వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. సిఎంఆర్ షాపింగ్ మాల్ గిడ్డర్ లాంచర్ అయితే పెట్టినారు. అండ్ సెగ్మెంట్స్ ఇంకా అవి ప్లేస్ చేయలేదు. శ్రీకృష్ణ థియేటర్ దాటుతున్నాం. కరా సినిమా ఉంది. ఒకవేళ కరా సినిమా చూసుంటే అది ఎట్లుందో కూడా కమెంట్ చేయండి. ఇది యాజ్ యూజువల్గానే ఉంది. ఇంతకుముందుకు మనము కొన్ని ప్రీవియస్ డేస్ ముందు వీడియో రికార్డ్ చేసినాం, అట్లనే ఉంది. పిల్లర్ నెంబర్ 5, 6 మధ్యలో. ఈ పిల్లర్ నెంబర్ 5 గిడ్డర్ లాంచర్ అయితే ఇంకా ప్లేస్ చేస్తున్నారు. ఆ పిల్లర్ నెంబర్ లాంగ్లో కనిపిస్తుంది కదా, అది 6. ఈ మధ్యలో వర్క్ జరగాలి. ఈ వర్క్ జరుగుతున్నప్పుడు, ఇది స్టార్ట్ అయినప్పుడు బహుశా ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ చేస్తారా, మరి ఏంది చూడాలి. మధ్యలో పిల్లర్ వర్క్ ఏదైనా చేస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటి వరకు అయితే ఉన్న అప్డేట్ ఇది. కొంచెం ముందుకెళ్ళి వీడియో ఎండ్ చేసేస్తా. ఒకవేళ బస్ స్టాండ్ కూడా చూపిస్తే అయిపోతుంది అనే ఒక ఉద్దేశంలో ఉన్న. సరే వెయిట్ చేయండి, అది కూడా చూపించేస్తా. ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇదిగోండి ఈ 5 to 6 మధ్యలో వరకు జరగాలి. ఇది ఉప్పల్ బస్ స్టాండ్. ఓ ఇదే రోడ్ మధ్యలో ఆపిన బాయ్. ఇప్పుడు మీకు ఆ డిస్టిక్ బస్ స్టాప్ ఎక్కడికి మార్చినారు అనేది చూపించబోతున్నా. ఇలా సీదా మనం వెళ్ళిపోతే ఇదంతా వరంగల్ హైవే, మీ అందరికి తెలిసింది. రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అండ్ కన్ఫ్యూజన్ ఏం లేదు. ప్రజెంట్ అయితే ఉప్పల్ ఎక్స్ రోడ్ ఓపెన్ అయ్యింది. ఇది ఉప్పల్ మార్కెట్. పిల్లర్ నెంబర్ 13 దాటుతున్నాం. ఇదిగో లారీ. అరే ఇది అక్కడ కనబడ్డ లారీనా మనకి? ఇటు నుంచి వచ్చింది ఇండియన్. అరే మీరు గుర్తుపడతారా, వీడియో స్టార్టింగ్లో ఒక గ్యాస్ది సంబంధించిన ఒక లారీ వచ్చింది నాగోల్ దగ్గర, యూటర్న్ తీసుకున్నది. అది ఇది ఒకటేనా? నేను వీడియో మళ్ళీ అప్లోడ్ చేసేటప్పుడు చూస్తా, కానీ మీరు చెప్పండి. ఇదిగోండి ఇండియన్. అది కూడా గ్యాస్దే. అది ఇండియనేనా? నేను అంతా చదవలే అప్పుడు సరిగ్గా. ఓ హెవీ వెహికల్స్ అయితే ఇదిగోండి అక్కడ నుంచి వస్తాయి. ఇది రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అదే ఉప్పల్ బాగాయత్ పోవడానికి రూటు. ఈ మేఫిల్ పక్కనే మనము వీడియో స్టార్టింగ్లో యూటర్న్ ఉంది కదా, అక్కడ తీసుకుంటే ఈ బాగాయత్ల నుంచి ఇక్కడ దాకా అయితే వస్తాం. పిల్లర్ నెంబర్ 20. భారత్ పెట్రోలియం. ఎస్, వీడియో ఎండింగ్లోనికి వచ్చేసినాం. నిజంగా చాలా ఓపికతో ఇంత పెద్ద లెంత్ వీడియో చూసినాం. మీ అందరు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ అయితే నాగోల్ దగ్గర యూటర్న్ ఉన్నది కదా, ఆ యూటర్న్ తీసుకొని ఉప్పల్ బగాయత్లకి వెళ్తే ఇక్కడ ఏషియన్ థియేటర్ ఉన్నది కదా, ఇందాక మీకు చూపించిన, అక్కడ దాకా వచ్చేస్తాం. ఇట్లా వెళ్ళిపోవచ్చు మళ్ళీ. అండ్ ఇక్కడ నుంచి అయితే మేఫిల్ పక్క నుంచి అటు వెళ్ళిపోతే నాగోల్ దాకా వెళ్ళిపోతాం. మధ్యలో ఉప్పల్ ఎక్స్ రోడ్ ప్రజెంట్ అయితే క్లోజ్ లేదు. అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న డిస్టిక్ బస్ స్టాండ్ అయితే పిల్లర్ నెంబర్ 26 పక్కనే ఇట్లా గ్రౌండ్ ఉంటుంది. ఈ గ్రౌండ్లోనికి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. క్లియర్గా మీరు బస్సులు చూడొచ్చు. హన్మకొండ నాన్ స్టాప్ స్టేషన్, గన్పూర్. ఇదిగోండి జేఎన్. ఇదే కొత్త. ఇది ప్రజెంట్ అయితే టెంపరీ బస్ స్టాండ్ అని అనుకోవచ్చు. ఇది టెంపరీ బస్ స్టాండ్. ఓకేనా? బైక్ రీడింగ్ ఎండింగ్లో చూపించేస్తా. స్టార్టింగ్ మీకు చూపించిన, ఎండింగ్ కూడా చూపిస్తా, టైం కూడా చూపిస్తా. బండి బంద్ చేద్దాం. $39,645 పక్కన 4. అండ్ టైం కూడా చూసేద్దాం. 5:31.
May 2nd అది ఉప్పల్ నల్ల చెరువు రీడెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అది వీడియో తీయబోతున్నా, అది కూడా ఇదే ఛానల్లో వస్తుంది, చెక్ చేయండి. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి, క్లారిటీ ఇస్తా.